ఈరోజు ఫస్ట్ టైం వచ్చినాం. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. ఎందుకంటే భయ్య ఇంతకుముందు కలిసి డ్రైవింగ్ చేస్తారు కదా, సో నేను ఇంటే డ్రైవర్ని, కానీ కొత్త వాళ్ళు నమ్ముతారా ఈరోజు నేను డ్రైవర్ అంటే? సూటు బూటు కింద ₹1 కార్లు ఉన్నాయని చెప్పి ఎవరు నమ్మాలి. ఈ వెస్ట్ నుంచి ఒక 75 లక్షల బెంజ్ కార్ తీసుకున్నాను, 24 లక్షల గ్రాండ్ విటారా హైబ్రిడ్ వెహికల్ తీసుకున్నాను. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 4 సంవత్సరాలు పనిచేశాను డ్రైవర్గా. ఆ తర్వాత అక్కడ ఒక స్ట్రైక్ జరగడం వల్ల ఒక కార్ తీసుకోవడం జరిగింది. మా పెళ్లికి పెట్టిన కొంచెం బంగారం ఉండే, అది కూదబెట్టి ఈఎంఐకి డౌన్ పేమెంట్ కట్టి ఒక కార్ తీసుకున్నాను. ఆ కార్తో నాకు తెలిసిన కస్టమర్స్కి సర్వీస్ ఇచ్చుకుంటూ హైదరాబాద్లో కొన్ని హోటల్స్ ఉంటే ఆ హోటల్స్ వాళ్ళతో బిజినెస్ టైఅప్ చేసుకొని, అంటే వాళ్ళ హోటల్స్ మాకు బిజినెస్ ఇస్తారు, మేము వాళ్ళకి కొంత కమిషన్ ఇస్తాం. అలా బిజినెస్ టైఅప్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఒక 40 అటాచ్ వెహికల్ తిరిగేవి, 5 మంది అమ్మాయి కాల్ సెంటర్లో పనిచేసే వాళ్ళు, 90 హోటల్స్కి సర్వీస్ ఇచ్చేది, సొంతంగా 10 కార్లు కూడా కొన్నాను లోన్ పైన. మంచిగా నడుస్తుంది. 80,000 నుంచి ₹1,00,000 సంపాదించే స్టేజ్కి వచ్చిన తర్వాత ఓలా క్యాబ్ అనేది పెద్ద ట్రావెల్ సంస్థ రావడం వల్ల మా చిన్న ట్రావెల్స్ అన్నీ కంప్లీట్గా బంద్ అయిపోయింది. బంద్ అయిపోయిన తర్వాత బిజినెస్ జీరో అయిపోయిన తర్వాత కొన్న 10 వెహికల్స్ అయితే ఈఎంఐ కట్టాల్సిందే కదా. ఆ ఈఎంఐ కట్టలేక దాన్ని ఇంకా అమ్మేయడం జరిగింది. కొనేటప్పుడు ఒక వెహికల్కి డౌన్ పేమెంట్ 2.5-3 లక్షలు పెట్టాలి, కానీ అమ్మేటప్పుడు అవే డబ్బులు వస్తాయి. ఆ ఓలా క్యాబ్ వల్ల ఇప్పుడు 30,000 కడితే ఒక కార్ ఇస్తున్నారు అందరికీ. ఆ టైంలో 34,000కి ఒక కార్ నేను అమ్మడం జరిగింది. ఆ 24 లక్షల అప్పు కాస్త 24 లక్షల అప్పుకు నెలకి 70,000 ఇంట్రెస్ట్ కట్టాలి. అలా 2 వెహికల్స్ అమ్మాలి, ఇంట్రెస్ట్ కట్టాలి, 2 వెహికల్స్ అమ్మాలి, ఇంట్రెస్ట్ కట్టాలి. అలా చూస్తూ కార్లు వెళ్ళిపోయినాయి. ఇక కంప్లీట్గా 24 లక్షల అప్పు అట్లనే మిగిలిపోయింది. కాబట్టి ఇంకా ప్రెజర్ ఎక్కువైపోయింది. అప్పుల బాధలు తట్టుకోలేక, చికెన్ కట్టేది ఉంటుంది, ఈఎంఐలు ఇవన్నీ తట్టుకోలేక ఇంకా సూసైడ్ చేసుకుందాం అన్న సిచ్యువేషన్కి వెళ్ళిపోయాను. అటువంటి టైంలో వెస్టేజ్ గురించి నాకు తెలిసింది. కానీ నాకు అప్పుడు ఫస్ట్ టైం ప్లాన్ ఉన్నప్పుడు అనిపించింది, చెవులో మంచిగా చామంతి పువ్వు పెడుతున్నారు అనిపించింది ఫస్ట్ టైం. ఎందుకంటే చూడండి, మనము ఇంత పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కష్టపడితే ₹1,00,000 సంపాదించడం కష్టం, అవునా కదండి? లక్షల్లో పెట్టుబడి పెట్టిన తర్వాత అంటే డబ్బులు వస్తాయా పోతాయో మన చేతుల్లో లేదు. ఎందుకంటే ట్రావెల్స్తో నేను పెట్టి చూశాను. కానీ ఇక్కడ సబ్బు పేస్ట్ మార్చడం వల్ల, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు మార్చుకోవడం వల్ల లక్షల్లో వస్తుందంటే ఫస్ట్ టైం అయితే నమ్మొద్ది కాదు. కానీ నేను ఇక ఈ బిజినెస్ చేయొద్దు అని చెప్పి నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్నాను. కానీ నాకు ఎవరైతే బిజినెస్ చెప్పారో వాళ్ళ అన్నయ్య దగ్గర ఒక డ్రైవర్గా పనిచేశాను కాబట్టి కాదనలేక, రెండోది ఫ్రీ జాయినింగ్, డబ్బులు కట్టేది లేదు అనే ఉద్దేశంతో వీళ్ళకి ఆధార్ కార్డు ఇస్తే ఐడి చేసేస్తారు, నేను బయట పడితే జాబ్ ఎక్కించే అనే ఉద్దేశంలో ఉన్నాను ఆ టైంలో. కానీ ఆ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ప్రోడక్ట్ తీసుకోమంటే ఒక నైట్ క్రీమ్, ఒక నీమ్ సోప్ తీసుకున్నాను. ఆ సోప్ వాడిన తర్వాత బాగుంది అని ఫోన్ చేస్తే మళ్ళీ బిజినెస్ చేయమంటారు భయంతో బాగుంది అని మీకు చెప్పలేదు. కానీ ఒక 2 రోజుల తర్వాత వాళ్ళు, మేము టోలీ చౌక్కి వెళ్తున్నాం, హఫీజ్పేట్ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి మీ ఇంటి ముందటి నుంచి ఒకసారి మళ్ళీ మీ ఇంటికి వస్తాం, మా అప్లై డైమండ్ డైరెక్టర్ కుల్కర్ణి సార్ అంటే ఇక నాకు వేరే పని లేదు, ట్రావెల్స్ అంతా జీరో అయిపోయింది. వచ్చి విన్న తర్వాత నాకు ఒక విషయం అక్కడ గమనించింది ఏంటంటే, దీంట్లో మనం డబ్బులు పెట్టుబడి పెట్టట్లేదు, ఎవరితో డబ్బులు పెట్టుబడి పెట్టించట్లేదు, మనం మునగట్లేదు, ఎవరిని కూల్చట్లేదు. రెండోది, బయట కిరాణా షాప్ అయినా ప్రోడక్ట్ కొనాల్సిందే, వెస్టీజ్ షాప్ అయినా కొనాల్సిందే అని చెప్పి బయట సికింద్రాబాద్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి 2500 ప్రోడక్ట్ కొని తీసుకొచ్చి వాడాము. అన్ని ప్రోడక్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ మా అప్లైన్ ఏం చెప్పారంటే ఒక మీటింగ్కి పిలిచారు. ఈరోజు మిమ్మల్ని మీటింగ్ పిలిచారు కదా, మీరు ఇష్టంగా వచ్చారా కష్టంగా వచ్చారా? కొందరు ఇష్టంగా వచ్చారు, ఫస్ట్ టైం మాత్రం కష్టంగానే వచ్చారు, అవునా కదా? ఊరికే మీటింగ్ అంటున్నారు, ఒకసారి పోయేస్తే పోతుంది అనే ఉద్దేశంతో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ చూశాను ఒక వ్యక్తి, గవర్నమెంట్ హెడ్ మాస్టర్ షబ్బీర్ సార్ అని, ఆయన ఈ బిజినెస్లో ఉన్నారు. వాళ్ళ వైఫ్ తహసీల్దార్ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో, ఫాతిమా మేడం సంగారెడ్డి, వాళ్ళు బిజినెస్లో ఉన్నారు. సో హోప్ పెరుగుతుందా పెరగదండి? ఆ తర్వాత మళ్ళీ ఇంకొక మీటింగ్ ఇన్వైట్ చేయడం జరిగింది బషీర్బాగ్లో, ఇందర్బీర్ సార్ వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు చూశాను, ఎంత ఒక 3-4 ఫ్లోర్లు ఉంటుంది. సో ఎంత అంటే ఎప్పుడు అంత పెద్ద ఇల్లు చూడలేదన్నమాట. సో అక్కడ ప్లాన్ విన్న తర్వాత వాళ్ళ ఇంట్లో నేను బయటకు వచ్చిన తర్వాత అనిపించింది, ఇంత డబ్బులున్న కోటేశ్వరుడికి బిజినెస్ చేస్తున్నాడు అంటే ఇంకొంచెం హోప్ పెరుగుతుందా పెరగదా? అలా ఇంకొకసారి ఛాంపియన్ డే మీటింగ్ జరిగింది సికింద్రాబాద్లో 2వ తారీఖు. అక్కడికి వెళ్తే అక్కడ ఒక సర్వచితం రెడ్డి అని ఒక వ్యక్తి స్టేజ్ మీద, మీరు ఎట్లయితే కొత్తగా వచ్చారో నేను కూడా కొత్తగా వెళ్ళి కూర్చున్నాను, ఆయన స్టేజ్ పైన చెప్తున్నాడు, ఈ బిజినెస్ దగ్గర రావడానికి ముందు మా దగ్గర పాల ప్యాకెట్కి డబ్బులు లేకుంటే కానీ ఈరోజు నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నామని చెప్తే హోప్ పెరుగుతుందా పెరగదండి?
సో అట్లా 3-4 మీటింగ్లు అటెండ్ అయిన తర్వాత ఢిల్లీ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఈ బిజినెస్ పొటెన్షియల్ ఏంది అర్థమైంది. ఢిల్లీలో ఒక కలెక్టర్ అండి, కలెక్టర్కి డబ్బులు అవసరం రోజు టేబుల్ కింద చేయబెడితే కోట్లే కోట్లు, అవునా కాదు. ఒక కలెక్టర్ బిజినెస్లో 9 లక్షలు సంపాదిస్తున్నారు. తర్వాత నడవడానికి రాకుండా కుంటుకుంటూ వచ్చిన వాళ్ళు సంపాదిస్తున్నారు, మాటలు సరిగా రాని వాళ్ళు సంపాదిస్తున్నారు, కళ్ళు లేని వాళ్ళు ఇట్లా ఇషారా చేసి బిజినెస్ చేసి సంపాదిస్తున్నారు. నాకు అన్ని బాగున్నాయి, మీకే అవసరం ఇటు ఉంది. ఇంకా నిద్ర పడుతుంది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత నేను ఒకటే డిసైడ్ అయ్యాను, 1 ఇయర్లో 1 lakh ఇన్కమ్ తీసుకోవాలి. అక్కడ ఢిల్లీలో మాత్రం ఒక 6 నెలల్లో తీసుకుంటాను హోప్ వచ్చేసింది. కానీ వచ్చిన తర్వాత తెలియదు కదా ఇక్కడ ఎంతమంది చేస్తుంటారు నో అంటారండి. సో వచ్చాను, కష్టపడ్డాను, 1,00,000 రూపాయలు వస్తే చాలనుకున్నాను. 2 సంవత్సరాలు పట్టింది 1,00,000 రూపాయలు రావడానికి. కానీ వెస్టీజ్లో స్టార్ట్ అయ్యి 8 సంవత్సరాలు దాటింది. ఈరోజు నా హైయెస్ట్ ఇన్కమ్ 13 లక్షల ప్లస్ ఉంది. యావరేజ్ ఇన్కమ్ 10 lakhs అండి. నేను చదువుకుంది ఎంత 7వ క్లాస్. 7th క్లాస్ చదువుకున్న వ్యక్తికి బయట ఏం జాబ్ దొరుకుతుందండి ఈరోజు? సెక్యూరిటీ గిట్లా 10th అడుగుతున్నారు, సెక్యూరిటీ దొరుకుతుంది, లేదా డ్రైవర్ అయితే అవసరం లేదు, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బట్టి డ్రైవర్ దొరుకుతుంది, అవునా కాదా? కానీ ఈరోజు మా లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయింది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, నాకు 1,00,000 వస్తే చాలా అనుకొని వచ్చాను. కానీ నా టీంలో 1,00,000లో తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, 1,00,000లో తీసుకున్న వాళ్ళు. సో ఈ బిజినెస్లో డబ్బు ఒకటే కాదండి, చాలా మనకు దొరుకుతుంది, టైం ఫ్రీడమ్ ఉంటుంది. ఈరోజు పొద్దున్న వెళ్ళి నేను జాబ్లో రిపోర్ట్ చేయాలన్న టెన్షన్ లేదు నాకు. ఒకవేళ నేను ఒక 20 రోజులు నెల రోజులు పని చేయకుండా డబ్బులు ఆగుతాయని నేను నా కింద ఉన్న నెట్వర్క్ 8 లక్షల పైన ఉన్నారండి. ఎంతమంది? 8,20,000 మంది ఉన్నారు. రేపటి రోజు నాకు ఏదన్నా కాకూడదు అయ్యి నేను భూమికి వెళ్ళిపోయాను అనుకోండి, వీళ్ళందరూ పనులు తోమడం స్నానం చేయడం ఆపేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, వాళ్ళ డ్రీమ్ వచ్చి వాళ్ళు పని చేస్తారు. ఇన్కమ్ ఆగుతుందా పెరుగుతుందా? ఇంకా పెరుగుతుంది. అట్లా 3 తరాల వరకు వస్తుందండి. ఎన్ని తరాలు? 3 తరాల వరకు. ఈరోజు మీరు ఏ బిజినెస్ అన్నా చేయండి, ఏ షాప్ అన్నా పెట్టండి, ఏ పనైనా చేయండి, మనం లేకపోతే ఫ్యామిలీ పరిస్థితి ఏమైందని ఆలోచించరా? ఎప్పుడన్నా ఒక్కసారి రోమాలు లేచి నిలబడతాయి ఆ విషయం ఆలోచిస్తే. మనం ఆలోచించాం, ఏదో ఒక రోజు అందరం పోవాల్సిందే, అవునా కదా? ఈరోజు రాత్రి మీ ఇంట్లో మీ భార్య పిల్లలు పడుకొని బెడ్ మీద ఉన్నారు కదా, వాళ్ళు ఎంత 2 గంటల రాత్రి లేచి చూడండి ఎంత సుఖంగా నిద్రపోతున్నారు వాళ్ళు. దేని గురించి? డబ్బులు సంపాదించే వ్యక్తి ఒకరు ఉన్నారని, అవునా కాదు? ఒకసారి మనం జీరో అయిపోతున్న పరిస్థితులు ఒక్కసారి ఆలోచించండి. ఈ బిజినెస్లో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. ఈరోజు నేను చెప్తున్నాను కదా, 3 తరాల వరకు టెన్షన్ లేదు. ఇది నాకే కాదు, రేపు మీకు గిట్ట ఉంది. కానీ దాని గురించి మాత్రం ఒక 3 సంవత్సరాలు మనం దీంట్లో పనిచేయాలి. 3 సంవత్సరాలు. ఎందుకంటే చాలామంది చూడండి రిటైర్మెంట్ తర్వాత మా ఇంటి ముందట వెంకటమ్మ అని చెప్పి ఒక మేడం ఒక ఆమె ఉంటుండే బాలూరులో, బీడిఎల్ ఎంప్లాయ్. బీడిఎల్ అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మిజైల్స్ తయారవుతాయి, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ అనమాట. అక్కడ జాబ్ దొరికితే ఇంకా జాబ్ జీవితంలో అట్లా ఉంటుండే అనమాట లైఫ్ అక్కడ. ఆమె పొద్దున్న లేవగానే వాళ్ళ పిల్లలు బైక్ మీద ఎక్కించుకొని ఆఫీస్లో దించొస్తారు బీడిఎల్లో. ఆమె రాకముందే 1/2 అవర్ గేట్ కాడ కూర్చొని ఆమె తీసుకొచ్చి ఇంటికి తీసుకొస్తారు. ఒక మాగరైన లాంటి లైఫ్ ఉండే. రిటైర్మెంట్ అయ్యింది. నేను చూస్తున్నా కానీ నేను చిన్న ఉన్నప్పుడు ఆమె లైఫ్ ఒక రేంజ్లో ఉండేది, జాబ్కి వెళ్తుండేది. రిటైర్మెంట్ అయ్యింది, 40 లక్షలు వచ్చాయి. 4 కొడుకులు తలా 10 లక్షలు తీసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, అది చేసుకున్నారు. ఆ ఇల్లు పూర్తి కాలేదు. అంటే 40 లక్షలు 4 కొడుకులు 2 బిల్డింగ్లు అవుతాయా? కాలేదు. అది సగం అట్లనే ఉంది, డబ్బులు అయిపోయినాయి. ఈరోజు ఆమెకు హెల్త్ ఇష్యూ వచ్చింది, ఆపరేషన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆపరేషన్ జరిగింది. ఈరోజు వేరే వాళ్ళ ఇంటి ముందర పోయి ఛాయ్కి పైసలు ఇవ్వని అడుగుతారు. ఆమె ఎట్లా ఉండే లైఫ్? రిటైర్మెంట్ తర్వాత హెల్త్ ప్రాబ్లం పెరుగుతాయా తగ్గుతాయా? ఇంకా మేము తగ్గిపోతుంది, హెల్త్ ఇష్యూస్ అన్నీ పెరిగిపోతాయి. సో ఈ బిజినెస్లో మాత్రం మనకు ఒక మంచి ఫ్యూచర్ ఉంది, 3 తరాల వరకు వచ్చే ఇన్కమ్ ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తాను, 60 సంవత్సరాలు పనిచేస్తారా, 5 సంవత్సరాలు పనిచేస్తారా? 60 సంవత్సరాలు పనిచేయడానికి ఇష్టపడతారా, 5 సంవత్సరాలు పనిచేయడానికి ఇష్టపడతారా? 5 సంవత్సరాలు, రైట్. అందుకే ఈ బిజినెస్లో 5 సంవత్సరాల వరకు మీరు నిలబడండి, కనబడండి, వినబడండి. మీ ప్రతి మీటింగ్లో మీ వాయిస్ వినబడాలి, ప్రతి మీటింగ్లో మీరు కనబడాలి. ఈ బిజినెస్లో మీరు 5 సంవత్సరాలు నిలబడాలి. 3 తరాల తలరాత మారబోతుంది, 3 తరాల తలరాత మారబోతుంది. సో డిసిషన్ తీసుకోండి. సో ఖచ్చితంగా మేము అందరం ఉన్నాం దీంట్లో. మీకు ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మేము రేపటి నుంచి ఏం చేయాలి,
రైట్. సో స్టార్టింగ్లో నాకు అనిపించేది, ఒకసారి మీరు ఆలోచించండి, నేను డ్రైవర్గా ఉన్నప్పుడు నా దగ్గర 10 వెహికల్స్ ఉన్నాయి. అరుణ కుమారి మేడం గారితో నేను డ్రైవర్గా పనిచేశాను. ఆమె బిజినెస్ చెప్పేటప్పుడు, అరే సలీం దగ్గర 10 వెహికల్స్ ఉన్నాయి కదా, ఈయనకెందుకు బిజినెస్ అని ఆమె ఆలోచించుంటే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని. ఆమె ఏమనుకుంది, ఈయనకు పిలిచి చెప్దామని ఇంటికి వచ్చి నా ఆపర్చునిటీ చెప్పింది, నేను తీసుకున్నా. ఈరోజు మా లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయింది. 1,60,00,000 ఇల్లు తీసుకున్నాను. రైట్. అయితే నా తల్లిదండ్రుల తర్వాత, దేవుని తర్వాత ఆమె ఫోటో పెట్టి పూజ చేస్తాను నేను. ఎందుకంటే నాకు భగవంతునితో సమానం ఆమె, ఎందుకంటే అవకాశం ఇచ్చిన వ్యక్తి. కానీ ఆమె ఆ రోజు అట్లా ఆలోచించిందా? కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి పోతే వాళ్ళు ఏమనుకుంటారు, నన్ను చిన్న చూపు చూస్తారేమో, ఇది సబ్బుల బిజినెస్ అనుకుంటారేమో. ఇది సబ్బుల బిజినెస్ కాదండి, ఇది డ్రీమ్స్ బిజినెస్, ఇది హోప్ బిజినెస్. మీరు ఎవరికైతే బిజినెస్లో జాయిన్ చేస్తారో, రేపటి రోజు ఆయన బిజినెస్ చేయడానికి రెడీ అయితే ఆయన మీ దగ్గరకు వస్తారా, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేస్తారు? మనం మా దగ్గర సపోర్ట్ చేయడానికి వెళ్ళేది. సో మనం ఎందుకు భయపడాలి? మనం ఇచ్చే వాళ్ళ చేయట్లుంటుంది, తీసుకునే వాళ్ళ చేయట్లుంటుంది. సో మనం అవకాశం ఇస్తున్నాం, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. మన డిసిషన్ తీసుకుంటే వాళ్ళకి ₹1,00,000 రావడానికి మనం వెళ్ళి పని చేస్తున్నాం. మనం భయపడాల్సిన అవసరం లేదు. మీ మనసులో ఎప్పుడు ఏముండాలంటే, వాళ్ళకి నేను ఒకవేళ బిజినెస్ చెప్పకపోతే వాళ్ళ లైఫ్ ఏమైపోతుంది, వాళ్ళ డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ అవుతాయి, నేను కాబట్టి ఇంకోరు చెప్తారు అని చెప్పే ఉద్దేశంతో చెప్పాలి. కానీ వాళ్ళు ఏమనుకుంటారు భయపడే అవసరం లేదు. మనం ఏమైనా డబ్బులు కట్టిస్తున్నామా, ఇక్కడ మోసం ఏమైనా చేస్తున్నామా? మంచి ప్రోడక్ట్ వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నాం, వాళ్ళకి నచ్చి కస్టమర్గా వాడుకుంటే వాళ్ళు డబ్బులు సంపాదించడానికి మనం వెళ్ళి హెల్ప్ చేస్తున్నాం. సో స్టార్టింగ్లో చేయాల్సిన పనులు కొన్ని చెప్తానండి నేను. రైట్. సో ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చేయాల్సింది అన్నిటికంటే ముందు ఏంటంటే, ఫస్ట్ లిస్ట్ తయారు చేయాలండి. లిస్ట్ అంటే ఎవరి లిస్ట్? సో మీకు ఎవరెవరైతే తెలుసు, ఫస్ట్ డ్రీమ్ లిస్ట్ రాయండి. మీకు ఏమేమి కోరికలు ఉన్నాయి, మీకు మంచి ఆరోగ్యం కావాలా, ఇంకా మంచి కారు కావాలా, ₹1,00,000 ఇన్కమ్ కావాలి, పిల్లల పెళ్లి అని, గోల్డ్ అని, ల్యాండ్ అని, ఇల్లు అని, చాలా ఉంటాయి. అందరికీ ఉంటాయా? సో ఈ కోరికలన్నీ నెరవేర్చడానికి ఫస్ట్ ఒక 5 డ్రీమ్స్ రాసిన తర్వాత, మీరు ఈ బిజినెస్ అవకాశం ఎవరెవరికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు అందరూ రాయండి. కానీ మనం మిస్టేక్ ఏం చేస్తామంటే, చుట్టాలలో ఫ్రెండ్స్ ఫోన్ తీసి చూస్తారు, దాంట్లో తను చేయడు, తను వేస్ట్, తను బేకార్ అని అందరికి మనమే రిజెక్ట్ చేస్తాం. ఆ తర్వాత ఒక 10 మందిని ఎంచుకుంటాం, వాళ్ళకి చెప్పడానికి పోతాం. వాళ్ళు ఏమంటారు, వెస్టేజా, మాకు తెలుసు, మా తమ్ముడు చేసిండు, అమ్మ చేసిండు, సగగుడు చేసిండు అని చెప్పి వాళ్ళు వద్దనేసరికి మనం డిసప్పాయింట్ అయ్యి ఆగిపోతాం. కాబట్టి అట్లా చేయకండి. మీరు ప్రతి ఒక్క పేరు రాసుకోండి. చెప్పడం మీ వంతు, రావడం రాకపోవడం అది వాళ్ళ అదృష్టం. రైట్. అందరి పేరు రాసుకొని దాని తర్వాత వచ్చేసి కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. సో ఎప్పుడే కానీ బిజినెస్ ఫోన్లోనే చెప్పకండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలామంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా మనం ఫోన్లో చెప్పగలుగుతుంటామా, చూపించగలుగుతుంటామా? ఫోన్లో వినడం మాత్రమే ఉంటుంది. ఇక్కడ వస్తే కళ్ళతో చూస్తారు కూడా. కానీ ఫోన్లో ఎవరికి బిజినెస్ చెప్పకండి. ఇంటికి వెళ్ళి చెప్పండి, లేదా ఇంటికి పిలుచుకొని చెప్పండి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ వాతావరణం ఏమేముంది, వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంది తెలుస్తుంది, వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒకవేళ మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ప్లాన్ చెప్తుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, మీరు సగం ప్లాన్ ఆఫ్ చేసి, సరే అండి పర్వాలేదు మరి వెళ్ళొస్తాం ఇంకా అని చెప్పి రావచ్చు. మన ఇంటికి పిలుచుకున్నప్పుడు మనం ప్లాన్ చెప్తున్నాం, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, సరే బంద్ చేసి వెళ్ళిపోని అనలేం కదా. సో కాబట్టి వీలైన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పడానికి ప్రయత్నం చేయండి. రైట్. మూడోది వచ్చేసి షో ద ప్లాన్. ఖచ్చితంగా మీరు ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేయండి. దీంట్లో పెద్ద బ్రహ్మవిద్య ఏం లేదండి. బయట మార్కెట్లో డబ్బులు ఎక్కడ వెళ్తున్నాయి, మధ్యవర్తులు. మీరు కొనుక్కుంటే మీకు ఏం బెనిఫిట్ వస్తుంది, మీరు 10 మందికి హెల్ప్ చేస్తే మీకు ఆదాయం ఎట్లా వస్తుంది, 3 స్టెప్పుల్లో చెప్తే చాలు. గంటలు ప్లాన్ చెప్పే అవసరం కూడా లేదు. మీరు ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేయండి. అప్లైన్ మీద డిపెండ్ కాకండి. అప్లైన్ మీద 2, 3, 4 సార్లు చెప్పియండి, నేర్చుకోండి, రికార్డ్ చేసుకోండి. దాని తర్వాత మీరు చెప్పడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీ బిజినెస్కు మంచి గ్రోత్ వస్తుంది, మంచి మూమెంటం వస్తుంది. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, ఇక్కడ లీడర్స్ ఉన్నారు, కేఎంఆర్ సార్ ఉన్నారు, పిఎస్ రావు సార్ ఉన్నారు. ఇప్పుడు ప్లాన్ చెప్పడం నేర్చుకోలేదు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఏం చేశారంటే, సార్ ఒక మంచి డాక్టర్ ఉన్నాడు, ఆయన బిజినెస్లో చేయడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ మేము చెప్పడం కంటే మీరు చెప్తే మంచిగా అర్థమవుతుంది అని చెప్పి వాళ్ళు అన్నారు అనుకోండి. సరే సార్ నేను 300 కిలోమీటర్ నుంచి రావాలి, నేను వస్తాను. వాళ్ళు డేట్ టైం తీసుకుంటారు. పలానా 2వ తారీఖు రోజు వాళ్ళు 3 గంటలకు నాకు టైం ఇచ్చారు. నేను 3 గంటలకు రావాలని అక్కడి నుంచి బయలుదేరాను. ట్రాఫిక్లో 1 గంట లేట్ అయిందా, ఎందుకంటే దూరంకి వస్తున్నాను. ఇప్పుడు ఈయన డాక్టర్, ఈయన టైం ఇట్ ఇంపార్టెంటే. ఆయన పని మీద వెళ్ళిపోయాడు. అప్పుడు నేను అక్కడికి వచ్చి నేనేమంటాను, ఏం సార్ నేను అంత దూరం నుంచి వస్తే 1 గంట ఆపలేరా అని చెప్పి నేను అంటాను.
సార్ ఏమంటాడు, అంత టైం తీసుకున్నప్పుడు ఒక గంట ముందు రావచ్చు కదా అని చెప్పి సార్ అనుకుంటారు, అవునా కదా? అదే మీకు చెప్పడం వస్తే 10 నిమిషాల్లో ప్లాన్ చెప్పవచ్చు. సో కాబట్టి ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేయండి. 4వది వచ్చేసి గెట్ స్టార్టెడ్. మీరు ఈ బిజినెస్ ఏదైతే ఉందో మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ కొన్ని ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళండి. తీసుకొని వెళ్ళిన తర్వాత అందరు బిజినెస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. మీరు చెప్పిన ప్లాన్ నచ్చినా నచ్చకపోయినా ప్రోడక్ట్ డెమో చూసిన తర్వాత అరే ప్రోడక్ట్స్ బాగున్నాయి కదా మేము వాడి చూస్తామని కస్టమర్గా ఉండేవాళ్ళు ఉంటారు. కస్టమర్గా నచ్చిన తర్వాత అరే మా వాళ్ళే ఉన్నారు, వాళ్ళకి రెఫర్ చేస్తాం, వాళ్ళకి సపోర్ట్ చేద్దామని చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళకుంటే వాళ్ళు ప్లాన్ విన్న తర్వాత ఓకే మేము తీసుకుంటాం అన్నాం అనుకోండి, మీరు ఏం చేస్తారు, స్టోర్కి రమ్మంటారు. స్టోర్ ఒక టైంకి కున్నా ఉంది, బంద్ ఉంది, ఏదైనా ప్రోడక్ట్ అవైలబుల్ లేదనుకోండి, వాళ్ళు మళ్ళీ వస్తారా ఇక రాదు. కాబట్టి ఈ 4 పనులు చేయండి. ఒకటి, మీరు ఎవరెవరు చెప్పాలో లిస్ట్ రాసుకోండి. రెండోది, మీరు ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేయండి. ఫోన్లలో చెప్పొద్దు, ఇంట్లోకి వెళ్ళి చెప్పాలి, ఇంటికి పిలుచుకొని చెప్పాలి, మీరు ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేయాలి. 4వది, మీరు కొన్ని ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళండి. ఈ 4 పనులు కొత్త వాళ్ళు చేసేది, కొత్త వాళ్ళు పాత వాళ్ళు, ఈరోజు నేనైనా అదే చేస్తాను. నా కార్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఈ రోజు గిట్ట నేను మంటం ప్లాన్ చేస్తాను. ఇదే పని అండి, మనం కొత్తది ఇంకా చేసేది లేదు. సో ఏమంటారు, మన ఒక యాపిల్లో ఎన్ని గింజలు ఉంటాయి? ఒక యాపిల్లో ఎన్ని గింజలు ఉంటాయి? 4-5 ఉంటాయి. కానీ ఒక యాపిల్ గింజలో ఎన్ని యాపిల్స్ ఉంటాయి చెప్పగలుగుతాము? యాపిల్లో 4-5 ఉంటాయి. కానీ ఆ ఒక్క విత్తనంలో ఎన్ని యాపిల్స్ ఉన్నాయో చెప్పగలుగుతాము? అది విత్తనం చెట్టు నాటడం అంటే కొన్ని 100 పండ్లు వస్తాయి, దాని నుంచి 100 పండ్లు వస్తాయి. అట్లానే ఈ రోజు మీరు ఎవరికైతే ఎక్కడికి పోతున్నారో ఈ రోజు ఆయన ఏ పరిస్థితులను చూడకండి, ఆయన లోపల ఆయన ద్వారా ఎంతమంది జీవితాలు మారబోతుందో దాన్ని ఆలోచించి పనిచేయండి. రైట్. సో అలాగే ఒక లాస్ట్ మాట చెప్పి క్లోజ్ చేస్తానండి. చాలా మందికి బిజినెస్ నచ్చిన తర్వాత ఫస్ట్ ఇది ఒక్కటి అర్థమైతే దాని బిజినెస్ మీకు ఈజీగా నిలబడతారు. సో బయట చూడండి, బయట మనము జాబ్ చేస్తాము, ఏదైనా బిజినెస్ చేస్తాము, అవునా కాదండి? సో ఎగ్జాంపుల్, జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. జాబ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఓకే. చిన్న చిన్న వ్యాపారాలు చేసే ఉన్నారు. ఓకే. కిరాణా షాప్ పెట్టారనుకోండి, మీ కిరాణా షాప్ చాలా మంచిగా నడుస్తుంది. మీరు దాన్ని 2 గంటలు ఓపెన్ చేస్తే 2 గంటల వ్యాపారం జరుగుతుందా, 8 గంటల వ్యాపారం జరుగుతుందా? 2 గంటల వ్యాపారం జరుగుతుంది, అవునా? అదే మీరు 4 గంటలు ఓపెన్ చేస్తే 4 గంటల డబ్బులు వస్తాయి. 6 గంటలు ఓపెన్ చేస్తే 10 గంటలు ఓపెన్ చేస్తే 10 గంటల డబ్బులు వస్తాయి. ఒకవేళ మీరు ఏదైనా రీజన్ వల్ల మళ్ళీ 6 గంటలు చేస్తే 6 గంటలకు వస్తాయి, 4 గంటలు చేస్తే 4 గంటలది, 2 గంటలు చేస్తే 2 గంటలది, గంట ఓపెన్ చేస్తే గంట, బంద్ చేసి అనుకోండి డబ్బులు వస్తాయా? షాప్ బంద్ చేస్తే డబ్బులు వస్తాయా? కానీ వెస్టేజ్లో మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ నెల మొత్తం కష్టపడ్డారు. నెల మొత్తం కష్టపడ్డ తర్వాత మీకు లాస్ట్లో ఫస్ట్ మంత్ వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుందండి? 100, 50, 200, 300 వస్తుంది. మీకు అనిపిస్తుంది అరే నా డీజిల్ పైసలు కావాలి, ఇది నా పెట్రోల్ పైసలు కావాలి అనిపిస్తుందా? ఎందుకంటే మీరు నెల మొత్తం కష్టపడుతున్నారు, కానీ మీకు వచ్చే ఇన్కమ్ 100, 150, 200 వచ్చింది. అలాగే మీరు కష్టపడకుండా పోండి, డబ్బులు చూడకండి. మీరు ఎట్లయితే కష్టం తగ్గుతుంటుంది, ఇక్కడ మీకు ఇన్కమ్ పెరుగుతుంటుంది. కష్టం తగ్గుతుంటుంది, ఇన్కమ్ పెరుగుతుంది. కష్టం తగ్గుతుంటుంది, ఇన్కమ్ పెరుగుతుంటుంది. కష్టం తగ్గుతుంటుంది, ఇన్కమ్ పెరుగుతుంది. ఒకరోజు మనం పని చేయలేకపోయినా డబ్బులు వస్తాయా రావా? ఈ పవర్ ఉందండి బిజినెస్లో. ఇప్పుడు చూడకండి, ఆఫ్టర్ 5 years తర్వాత నా లైఫ్ ఎలా ఉండబోతుంది, మా ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండబోతుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ చిన్నగా అయిపోతుంది. ఇది 6 నెలల్లో ₹1,00,000 వచ్చే బిజినెస్ కాదండి. అట్లీస్ట్ 2-3 సంవత్సరాలు పడుతుంది మనకు 1,00,000 రావాలంటే. 5 సంవత్సరాలు మీరు నిలబడ్డారనుకోండి, ఖచ్చితంగా సిస్టమ్తో పని చేస్తే కన్సిస్టెన్సీగా 2 నుంచి 5 లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో రెడీ ఉన్నారా? సో దీని గురించి మనకు నర్సరావుపేటలో మంచి డిఎల్సిపి ఉంది, దాంతోపాటు ఇట్లా మీటింగ్ జరుగుతుంది, లోకల్ లీడర్స్ ఉన్నారు. ప్రతి వారం మీ టీంని టైంకి ప్రమోట్ చేసుకోండి, ఖచ్చితంగా మీరు పెద్ద బిజినెస్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? సో థ్యాంక్ యూ. విష్ యూ బ్యాక్.